చంటి బిడ్డని తల్లి చంకన ఎత్తుకుంది. ఎత్తుకున్న తరువాత ఆ బిడ్డకి మంచి భోజనం పెట్టాలని తల్లి ఆరాట పడుతోంది. ఆ తల్లి ఏం చేస్తుందనంటే ఆహారము తీసుకొని ఆ చంటి బిడ్డ కోసం మెత్తగా పిసికి, ఎందుకు పిసుకుద్ది, అలాగే పెడితే బిడ్డకు అరుగుదలలో తేడా వస్తుందేమోనని చేతుల్లోనే నలిపేస్తుంది ఆహారాన్ని, అది ఏదైనా కావచ్చు. ఆ తల్లి ఏం చేస్తుందంటే మెత్తగా నలిపిన ఆహారాన్ని బిడ్డకు పెడుతూ బిడ్డ నోటిలోనికి తీసుకొని ఆ ముద్ద మింగినప్పుడల్లా ఈ తల్లి కడుపు నిండిపోతా ఉంటుంది, సంబరపడిపోతుంది. అమ్మా నా బిడ్డ బాగా తినేశాడు, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా అని. తినేది బిడ్డ అయితే ఆనందించేది తల్లి. ఇది నిజం. నీ దేవుడు కూడా నీ బ్రతుకులో నీకు వెండినివ్వడానికి, బంగారమునివ్వడానికి, భూమినివ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నిన్ను ఎక్కువ కాలం బ్రతికించడానికి, ఆయన నిన్ను ఈ రకంగా దీవించడానికి ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆనందించే దేవుడుగా ఉన్నాడు. కడుపును పుట్టిన బిడ్డకి తల్లి ఆహారం పెట్టినప్పుడు ఎలా సంతోషపడుతుందో అలాగే దేవుడు కూడా తన బిడ్డలైన మనలను దీవించడానికి అంత సంతోషపడే దేవుడు. మరి ఎందుకని? ఎదిగి వచ్చిన బిడ్డ పెరిగి పెద్దవాడిన వాడు అమ్మను చూచి నాన్నను చూచి, ఎరా నువ్వెందుకు అలా చేస్తున్నావు, అలా చేయబాకు, అలా చేయటం మంచిది పద్ధతి కాదు అని చెప్పారనుకోండి, ఈ ఎదిగిన పిల్లాడు ఏం చేస్తాడు తెలుసా? మాకు తెలుసులే అంతా, నువ్వు చెప్పొచ్చావు ఇక్కడ, మాకు తెలీదా అన్నారు అమ్మని నాన్నని. అప్పుడు ఎలా ఉంటుంది అమ్మ నాన్న మనసు? ఆనందిస్తుందా? అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అదిగో ఈ పాప మంచిగా చెప్తే అర్థం చేసుకోదు, ఈ పిల్లాడు మంచిగా చెప్తే అర్థం చేసుకోడు, మనం ఎంత చెప్పిన వాడికి అర్థం కావట్లా, ఏదో గట్టి దెబ్బ తగులుద్ది అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు అనుకుంటారు తల్లిదండ్రులు. దేవుడు కూడా అంతే. నువ్వు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు దెబ్బ తగిలినా బుద్ధి తెచ్చుకోవాలని చూస్తాడు దేవుడు. లాజరు గారు ఎడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి రావడం జరిగింది. వీళ్ళ యొక్క కుమారుడు సాగర్ అలాగే కోడలు స్వాతి విషయంలో దేవుడు కృప చూపి వాళ్ళకి గర్భఫలం దయచేస్తాడన్నటువంటి ఒక ఆశతో వీరు రావడం జరిగింది. వీళ్ళు కొడుకు కోడలికి వివాహమై 2 సంవత్సరాలు అవుతూ ఉన్నదన్నమాట. అయితే దేవుని యొక్క దయను బట్టి గర్భఫలం పొందుకుంటారన్న ఆశతో వాళ్ళ విషయమై ప్రభుకిరణ్ అయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళడం జరిగింది. యవన దైవజనులు ప్రభుకిరణ్ అయ్య గారు ప్రార్థన చేసి అలాగనే ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా ఆ పండు తీసుకుని వెళ్ళి తన యొక్క కొడుకు కోడలికి ఈయన ఇవ్వడం జరిగింది. విశ్వాసంతో వాళ్ళు భుజించారు. దేవుని దయలో ఆ మరుసటి దినాలలో వారు కన్సీవ్ కావడం జరిగింది. చక్కగా ఆరోగ్యవంతంగా నెలలు నింపబడి ఈ రోజున వీరికి దేవుడు చక్కని మనవరాలను ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సహోదరుడు క్రోసూరు దగ్గర ఉన్నటువంటి ఎర్రబాలు నుండి రావడం జరిగింది. చిన్నప్పగారు ఈయనకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తీవ్రమైన కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటూ ఉంటారు, వైద్యుని సంప్రదిస్తూ ఉంటారు. అయినా కానీ ఏడాదిగా ఆ బాధ అనేది వీరిని బాధిస్తూ ఉంది. మందులు మృంగినా, హాస్పిటల్ మార్చినా ఫలితం ఏమీ కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు మొదటిసారి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నారు. దేవా, నాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా నీవు తీసివేస్తే మీ సువార్త పని జరుగుతుంది. టీవీ కార్యక్రమం కొరకు మరి అర్పణగా దైవజనులు ప్రకటన చేస్తున్నారు కాబట్టి నాకు గనక బాగైతే నేను ఈసారి వచ్చేటప్పుడు టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుంటాను ఆయన అని చెప్పేసి ఈయన అలాగున తీర్మానం చేసుకోవడం జరిగింది. ప్రార్థన తైలం ద్రాక్షరసం పట్టుకుని వెళ్ళాడు. మొదటి రోజే తైలములతో అభిషేకించబడి దైవజనుల చేతుల మీదుగా అంజూర ఫలం ఇదే స్థలంలో భుజించి వెళ్ళాడు. దేవాది దేవుని దయలో వారం తిరిగి వచ్చేటప్పటికల్లా ఈయనకి సంవత్సర కాలంగా బాధిస్తున్నటువంటి మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, కడుపులో నొప్పి, తీవ్రమైనటువంటి ఆ బలహీనతలన్నీ కూడా దేవుడు తీసివేయగా ఆ మరుసటి నెలలో వస్తూ ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకున్నాడు. మరలా ఏ బలహీనత అనేది ఈయన దేహంలో చోటు చేసుకోకుండా దేవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా వీరిని ఉంచాడు. చిన్నప్పగారి విషయంలో దేవుడిచ్చినటువంటి పరిపూర్ణ స్వస్థతను బట్టి చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్,
బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.